మన ట్రాక్టర్ దిగబడి నిన్నటి నుంచి అట్లనే ఉండిపోయింది మామ. యాక్చువల్గా ట్రాక్టర్ నిన్న దిగబడ్డాక ఇంకో ట్రాక్టర్తో నెగ్గినాము. ఆ ట్రాక్టర్ సడన్గా వెళ్ళిపోయింది. మళ్ళీ మన ట్రాక్టర్ ఇట్లా బయటకు వచ్చేద్దాం అనేసరికి ఆ గెట్టు దగ్గర మళ్ళీ దిగబడి అట్లనే ఆగిపోయింది. ఇప్పుడు మనం ట్రాక్టర్ సైడే పోతున్నాము. నిన్న ఎగ్గిన రోప్ ఇది, సో దీన్ని తీసుకొని అటే పోదాం. ఇవాళ ఇప్పుడే 6:30 అవుతుంది. ఇంకో ట్రాక్టర్ అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ట్రాక్టర్ని బయట కొడదాం. ట్రాక్టర్ దిగవడం అంటే మరీ దిగవలేదు మామ, నిన్న దిగబడ్డది. కానీ బయటికి వెళ్ళేసేసరికి ఆ ఒడ్డు దగ్గర అని మొత్తం టైర్లు గుండె అయిపోయినాయి. కొంచెం ఒక 2 ఇంచులు కదిలితే ట్రాక్టర్ బయట పడుతుంది, కానీ ట్రాక్టర్ అసలు కదులుతలేదు. కింద బాడీ ఆనే తనకి వస్తుంది. నా హైడ్రాలిక్ కూడా ఎక్కువ లేవట్లేమో, అట్నే గుచ్చుకపోయి ఉంటుంది. సో ఎంత ట్రై చేసినా కానీ బయటకు వస్తలేదు. ఇదేమో మన ఇంటికాడ నార్మడి. నిన్న ఇది కొంచెం చౌడు భూమేమో. నిన్న ఇగో ఎగ్జాక్ట్గా ఈడ దిగబడ్డది. ఈడ ఇట్లా మెల్లగా ఇట్లా కట్ చేద్దామని ఇట్లా కట్ చేస్తున్నా, ఈడ దిగబడ్డది. ఈ టైర్లు వచ్చలేవే ఇక్కడ దిగబడ్డది. ఇంకో ట్రాక్టర్ ఇక్కడ వరకు ఎగ్గింది. వెళ్తుందిలే అని అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను అట్లా తిరిగొచ్చి డైరెక్ట్గా కట్ కాదు కదా, ఇదే మన తొవ్వ. డైరెక్ట్గా కట్ కాదని ఇట్లా తిరిగి వచ్చిన మళ్ళీ అక్కడ దిగబడ్డది. అక్కడ దిగబడి మెల్లమెల్లగా వెనక ముందుకు వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చింది. కరెక్ట్ ఈ గెట్టు కన్నా దిగబడ్డది మా. భూమి నుంచి ఒక 1/2 ఫీట్ కంటే ఎక్కువ లేవట్లేమో హైడ్రాలిక్. అదే మెయిన్ ప్రాబ్లం అయింది. అది రూట్ ఆన్లు ఉంచినా కానీ బయటకు వస్తలేదు ట్రాక్టర్. ఇదంతా కట్టని తవ్వి కూడా ట్రై చేసినామా, అయినా కూడా ఏం లాభం లేకుండా ఉంది. టైర్లు చూడు మా ఎంత గుండు అయిపోయినాయో, మొత్తం మట్టి పట్టుకుంది. నాకైతే అర్థమైపోయింది మా. ఇక నిన్న ఎంత ట్రై చేసినా వస్తలేదు. తినకుండానే 12 అయిపోయింది మా నిన్న. కింద చూడు మా భూమికి ఎట్లా అంతుందో బాడీ. సో బండికి ఏం పట్టు లేకుండా అయిపోయింది. ప్లస్ ఫ్రంట్ టైర్లు కూడా దిగబడిపోతున్నాయి. చూడు మా ముందర టైర్లు ఎట్లా దిగబడ్డాయో. ఈ టైర్ ఇట్లా అయిపోయింది. ఇది అసలు కదలనీకి అస్సలేదు బండికి. కిందనేమో ఆనింది, ట్రాక్టర్లకి గ్రిప్ లేదు, ముందట కట్టు ఉంది. తవ్వి ట్రై చేసిన, బండలు వేసిన, మొరం వేసిన, అన్ని ట్రై చేసినా కానీ ఇంకొంచెం లోతు ఎక్కువ అవుతుంది. సో మనం ఇంకో ట్రాక్టర్ తెచ్చి రూపట్టి గలనమాట. ట్రాక్టర్ వన్స్ బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఇంకా చేసేది ఏం లేదు మామ. మళ్ళీ పవర్ టిల్లర్కి వీల్స్ లెక్కించి మళ్ళీ ఇంకా దానిలో నడపడమే అంతే. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. రూటర్ నడదు, వీల్స్లో ఎవరు ఎక్కియలేదు, మళ్ళీ కష్టపడాల్సిందే. కష్టం అంటే మనకు ఒక్కరికే కాదు మామ, మన పవర్ టిల్లర్కి కూడా కష్టమే. ఇది చూడండి రేకులు ఎట్లా అయిపోయినాయో. రూటర్ ప్రాబ్లం ఉంది, పైన రేకు ప్రాబ్లం ఉంది. ఎట్నో ఇంకా లైనర్లు రావట్లేదు, క్లచ్ సరిగ్గా లేదు. కష్టపడాల్సిందే ఇంకా. అదిగో మా సింటిగాడు అయితే ట్రాక్టర్ తీసుకుని వస్తుండు. ఇగ్గేద్దాం ఇంకా. ఒకసారి ఇంకోటి పెట్టు. నిన్న పొద్దున 10ంటికి దిగబడ్డ బండి ఇప్పటివరకు వెళ్ళలేదు మామ. దీనికైతే కారణం ఈ బొక్కలే అనుకుంటా.
రేపు ఇంకా మన టిల్లర్తో సాహసం అయితే